నమస్కారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గొట్టిపాడి పంచాయతీలో పర్యటించిన ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు 8 లక్షలతో నిర్మించిన గోకులం షెడ్ ప్రారంభించిన ఎమ్మెల్యే. పట్టణంలో పర్యటించిన టీడీపీ శ్రేణులు ప్రజా సమస్యలపై దృష్టి. టీడీపీలో చేరిన వైఎస్ఆర్సీపీ నేతలు 70 కుటుంబాలకు చెందిన 200 మంది టీడీపీ తీర్థపుచ్చుకున్న నేతలు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే. పట్టణంలో సిపిఐ 100 ఏళ్ల పండుగ పాల్గొన్న ప్రముఖులు. పట్టణంలో ర్యాలీ. ఈ నెల 18 నుంచి జాతీయ స్థాయిలో ఎడ్లబండ లాగుడు పోటీలు ఏర్పాట్లు పరిశీలించిన కూటమి నేతలు. అధికారంలో ఉన్నప్పుడు ప్రచార పిచ్చితో 11 స్థానాలకు పరిమితమయ్యాక విమర్శలు విష ప్రచారంతో పార్టీని కార్యకర్తలని జగన్ పూర్తిగా విస్మరించాడని, తమ గోడు వినేవారులేక దిక్కుతోచిన స్థితిలో వైసీపీ క్యాడర్ పక్కచొప్పులు చూస్తోందని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. నాదెండ్ల మండలం చిరుమామిడికి చెందిన 70 వైసీపీ కుటుంబాలు బుధవారం స్థానిక క్యాంపు కార్యాలయం తిరిగి మాజీ మంత్రి పత్తిపాటి సమక్షంలో మరలా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గిరిజన పెద్దలు మొగిలి శ్రీనివాసరావు, తోకల వీరస్వామి, మొగిలి నాగయ్య, కోటేశ్వరరావు మరియు ఇతర కార్యకర్తల కుటుంబాలకు చెందిన సుమారు 200 మంది వైసీపీ కార్యకర్తలకు తెలుగుదేశం కండువాలు కప్పిన పత్తిపాటి వారిని ప్రేమగా సొంత కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. ప్రజల్ని రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోచేసినందుకే ప్రజలు తనను ఇంటికి పంపారనే కనీస ఇంగితం లేకుండా అధికారం దక్కలేదని అక్కస్తో జగన్ నిత్యం కూటమి ప్రభుత్వంపై ఎక్కువ విమర్శలు చేస్తూ ప్రజల దృష్టిలో సొంత పార్టీలో పలచనవుతున్నారని పత్తిపాటి ఎద్దేవా చేశారు. జగన్ వ్యవహార శైలి ఇలానే కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి వైసీపీకి అభ్యర్థులు దొరకరని ఆయన స్పష్టం చేశారు. గతంలో టీడీపీ మద్దతుదారులైన గిరిజనులు గత పాలకులు ప్రలోభాలకు గురిచేసి భయపెట్టి తమ పార్టీలోకి తీసుకున్నారని, వారికి ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పి మోసగించారని, వారంతా నేడు మరలా టీడీపీలోకి రావడం సంతోషకరమని పత్తిపాటి తెలిపారు. మాజీ మంత్రి విడుదల రజని మంత్రిగా ఉన్న సమయంలో తమను ఇబ్బంది పెట్టి భయపెట్టి వైసీపీలోకి వెళ్లేలా చేశారని, ఇళ్ల పట్టాల పేరుతో ఒక్కో కుటుంబం నుంచి తమ వద్ద 20,000 నుంచి 50,000 వరకు వసూలు చేశారని నాదెండ్ల మండలం చిరుమామిడికి చెందిన హరికృష్ణ చెప్పారు. ఆనాడు రజనీ బెదిరింపులకు భయపడి టీడీపీని వీడి వైసీపీలో చేరిన 70 గిరిజన కుటుంబాలకు చెందిన 200 మంది కార్యకర్తల నేడు ఎమ్మెల్యే పత్తిపాటి సమక్షంలో సంతోషంగా టీడీపీలో చేరామని హరికృష్ణ తెలిపారు. చంద్రబాబు నాయకత్వ పనితీరు, సమర్థత, కూటమి ప్రభుత్వ సుపరిపాలన, నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే పత్తిపాటి అభివృద్ధి చేసిన తీరు బాగున్నాయని పార్టీలోకి వచ్చిన వారు తెలియజేశారు. ఈ కార్యక్రమం టీడీపీ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, నాదెండ్ల మండల అధ్యక్షులు బండారపల్లి సత్యనారాయణ, జిల్లా రైతు అధ్యక్షులు మద్దూరు వీరారెడ్డి, దగ్గుమల్లి సాంబశివరావు, భవనం శ్రీనివాసరెడ్డి, గంట వెంకటి హరికృష్ణ యాదవ్, దగ్గుమల్లి సాంబశివరావు, గుర్రం ఉపేంద్ర, మావులపల్లి పోతురాజు, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి గిరిజన కుటుంబాలు సుమారు 70 కుటుంబాలు తిరిగి సొంత కోటికి చేరుకోవడం జరిగింది. తిరిగి అని ఎందుకన్నారంటే గడిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో అనేక దౌర్జన్యాలు చేసి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి రౌడీయిజం, గూండాయిజం చిరుమాలు ధ్వంసంగా జరిగి వీళ్ళని భయభ్రాంతులు గురి చేసి బలవంతంగా వాళ్ళ పార్టీలోకి తీసుకెళ్ళడం జరిగింది. ఎంతగానో వాళ్ళకు కుమ్మి కృషించి ఎన్నో ఇబ్బందులు పడి ఈరోజు పుల్లారావు గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో వారు కూడా భాగస్వాములు కావాలని, తిరిగి కూటమి ప్రభుత్వంలోకి రావాలని, సొంత గుట్లోనే వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకొని స్వచ్ఛందంగా తిరిగి రోజు పుల్లారావు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. వీరిని ఆ పార్టీలో తీసుకెళ్లిన తర్వాత ఇంటి పట్టా ఇప్పిస్తామని చెప్పేసి ఒక్కొక్కరి దగ్గర రౌడీయిజం, గోండాయిజం చేసి 20,000 రూపాయలు వసూలు చేసిన ఘనత నాటి మంత్రి విడుదల రజనీ అని చెప్పేసి కూడాను ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. వాటన్నిటికి కూడాను మా ప్రీతం నాయకులు పుల్లారావు గారి ఆశీస్సులతో సమాధానం చెప్పి ఆ డబ్బును తిరిగి కక్కిస్తామని చెప్పేసి కూడాను తెలియజేస్తూ వీరందరూ
వీళ్ళందరికీ కూడాను కూటమి ప్రభుత్వంలో సరైన గుర్తింపు ఇచ్చి ఇళ్ల పట్టాలు వాళ్ళు ఎప్పుడైతే డబ్బులు తీసుకుని ఇళ్ల పట్టాలు ఇవ్వలేదో తిరిగి ఎమ్మెల్యే గారు సువర్ణ హస్తాలతో పట్టాలు ఇప్పించే కార్యక్రమం జయప్రదంగా అత్యంత త్వరలోనే చేస్తామని చెప్పేసి కూడాను ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారి తరఫున వాళ్ళకి మాట ఇవ్వడం జరుగుతూ ఉంది. చిరుమాల గ్రామంలో పెద్దలు మొండెత్తు జగన్నాథ్ రెడ్డి గారి నాయకత్వంలో, శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఇంకా మరెన్నో జాయినింగ్లు చేసి పార్టీని బలోపేతం చేస్తామని కూడాను ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి మాట ఇవ్వడం జరుగుతూ ఉంది. చిలకలూరుపేట పట్టణంలో ప్రజా సమస్యలపై టీడీపీ పార్టీ దృష్టి సారించింది. ఈ మేరకు పట్టణంలోని అన్ని వార్డులో ప్రతిరోజు టీడీపీ నేతలు పర్యటించి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీడీపీ పట్టణ అధ్యక్షులు తెలిపారు. పట్టణంలోని వార్డులో ఇంటింటికి వెళ్లి మహిళలను సమస్యలు ఏమైనా ఉన్నాయా అంటూ అడుగుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపుతూ మరికొన్ని సమస్యలకు అధికారులకు పరిష్కరించాలని సూచించడం తదితర అంశాలపై నాయకులు ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి పరిష్కారం చూపుతున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ఓటమి నేతలు, కార్యకర్తలు, వార్డు నాయకులు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణాభివృద్ధిలో భాగంగా గుడ్ మార్నింగ్ చిలకలూరుపేట ప్రోగ్రాం అనే ప్రోగ్రాం డిజైన్ చేసి ప్రతి వార్డు 1వ వార్డు నుంచి 38 వార్డులు తిరుగుతూ ఈరోజు 38వ వార్డులో ప్రోగ్రాంకి వచ్చి స్థానికంగా ఉన్న సమస్యలు తాత్కాలికంగా స్పాట్లో పరిష్కారం చేయాల్సిన వాటిని ఏమైనా ఉంటే అధికారులతో మాటలు పరిష్కారం చేసి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళవలసిన ఏమైనా ఉంటే తీసుకెళ్తున్న పట్టణ అధ్యక్ష కార్యదర్శులకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు పత్తిపాటి పుల్లారావు గారి ఆదేశాల మేరకు పట్టణ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు, వార్డు క్లస్టర్ ఇన్ఛార్జి, వార్డు కౌన్సిలరు వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ తదితర హోదాలో ఉన్న వాళ్ళందరికీ నా నమస్కారం. వార్డుల్లో సమస్యల కొరకై పత్తిపాటి పుల్లారావు గారు చెప్పిన విధంగా వార్డుల్లో పోయి సమస్యలు కనుక్కొని చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉన్నా మన మున్సిపాలిటీ సిబ్బంది ఏ విధంగా పనిచేస్తున్నారు, జనాలకి ఏం సమస్యలు ఉన్నాయి అనే దాని మీద జనంలోకి వెళ్ళి విచారించి కనుక్కొని రండి అని చెప్పి మన పట్టణ పార్టీ అధ్యక్షుడు సమ్మత్ ఖాన్, మద్దుమాల రవి, పట్టణ ప్రధాన కార్యదర్శి, అలానే క్లస్టర్ ఇన్ఛార్జి మధ్యబైన శివ వీళ్ళని పురమాయించి వార్డులో పంపించడం జరిగినది. దీని మేరకు ఉన్న సమస్యలు మొత్తం వాళ్ళకి చెప్పగా వాళ్ళ పై అధికారులకు చెప్పి పుల్లారావు గారితో చర్చించి ఈ కార్యక్రమాలు ఉన్న చిన్న చిన్న పనులు మొత్తం కూడా పరిష్కారం చేయాలని చెప్పి ఉద్దేశంతో ఈ వార్డుల కార్యక్రమం చిలకలూరుపేట గుడ్ మార్నింగ్ అని చెప్పి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. భారత కమ్యూనిస్టు పార్టీ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని చిలకలూరుపేట పట్టణంలో శతవార్షికోత్సవం ముగింపు వేడుకలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి. సాయంత్రం 4 గంటలకు ఎన్ఆర్టీ సెంటర్లోని సిపిఐ కార్యాలయం వద్ద నుంచి భారీ ప్రజా ప్రదర్శన ప్రారంభమైంది. ఎర్ర జెండాల రెపరెపలు, విప్లవ నినాదాల మధ్య సాగిన ఈ ర్యాలీ పట్టణ పురవీధుల గుండా కళామందిర్ సెంటర్ వరకు కొనసాగింది. ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై గర్జన ప్రదర్శన అనంతరం కళామందిర్ సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ గుజ్జుల ఈశ్వర్య ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై నిప్పులు చెరిగారు. దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ సామాన్యుడి నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను ఆయన తీవ్రంగా తూర్పారబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధి విధానాల వల్ల సామాన్య ప్రజలు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులతో పాటు స్థానిక నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈశ్వరయ్యతో పాటు సిపిఐ నాయకులు మారుతి, బాబురావు, సుభాని, నిర్మల తదితరులు పాల్గొని ప్రసంగించారు. 100 ఏళ్ల పోరాట చరిత్ర కలిగిన సిపిఐ రాబోయే రోజుల్లో కూడా ప్రజల పక్షాన్ని నిలబడి మరిన్ని ఉద్యమాలు చేపడుతుందని నాయకులు స్పష్టం చేశారు. ఈ వేడుకల్లో పార్టీ కార్యకర్తలు, అనుబంధ సంఘాల సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.
చేశారు. వారందరూ పోయిన తర్వాత బ్రిటిష్ వారు పరిపాలన చేస్తున్నటువంటి సందర్భంలో రవిలో ఎవరు కూడా కూలగొట్టాలని నిర్ణయించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఈ దేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు స్వేచ్ఛా వాయువులు కావాలి, మా దేశాన్ని మేమే పరిపాలన చేసుకుంటాం, మా దేశం నుంచి మీరు వెళ్ళిపోండి, సంపూర్ణ స్వాతంత్రం మా జన్మకు అని చెప్పి ఈ దేశంలో మొట్టమొదటిసారి కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో నిర్మించింది. మరి అలాగా ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావం జరిగినప్పటి నుంచి ఈ దేశ స్వాతంత్రం కోసం అనేక మంది నాయకులు అనేక రూపాల్లో పోరాటాలు కొనసాగించారు. ఒకవైపున జాతీయోద్యమ నాయకులు లాలా లజపత్ రాయ్, బిపిన్ చంద్రపాల్, బాల్ గంగాధర్ తిలక్ ఇలాంటి వాళ్ళ నాయకత్వంలో ఒకవైపున యువకులుగా ఉన్నటువంటి భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్, అష్ఫాకుల్లా ఖాన్, విష్ణు ప్రసాద్ ఇలాంటి వాళ్ళు మరొక వైపున ఇంకొక వైపున జాతీయోద్యమ నాయకులుగా ఉన్నటువంటి భారతీయ దేశాన్ని వదులుకొని దాదాబాయి నవరేజ్ వరకు జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి సుభాష్ చంద్రబోస్ వరకు మహాత్మా గాంధీ వరకు జాతీయోద్యమాన్ని ఇంకొక వైపున ఇన్ని పాయలుగా జరుగుతున్నటువంటి జాతీయోద్యమం భారత కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో మమేకమై కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి సభల్లో పాల్గొని ఆ కాంగ్రెస్ పార్టీని కూడా సంపూర్ణ స్వాతంత్రం కావాలని చెప్పి తీర్మానాలు చేయించినటువంటి లక్ష్యంగా ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రయాణం కొనసాగించింది. కానీ కమ్యూనిస్ట్ పార్టీ చేసేటువంటి విజ్ఞప్తులు వారు కొద్ది కాలం తర్వాత సరిగా పట్టించుకోకపోతే కమ్యూనిస్ట్ పార్టీనే పెద్ద ఎత్తున ఈ దేశంలో ఉన్నటువంటి శ్రామిక వర్గాన్ని అటు ముంబైలో కానీ ఇటు బీహార్లో కూచ్ బీహార్ కానీ లేదా ఒడిశాలో అటు ఉత్తర ప్రాంతాల్లో కానీ అనేక ప్రాంతాల్లో చెన్నైలో శశివారవేల్ చెట్టివారు నాయకత్వాలు కానీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకుని ఈ నెల 18 నుంచి 23వ తేదీ వరకు చిలకలూరుపేట పట్టణంలో జాతీయ స్థాయి ఎడ్లబండ లాగుడు పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ మేరకు పట్టణంలోని గోల్కొండ గార్డెన్ నందు ఏర్పాటుకు సంబంధించి భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి రాజా రమేష్ మాట్లాడుతూ చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి కాక రాష్ట్ర నలుమూల నుంచి పోటీల్లో పాల్గొనేందుకు ఎడ్ల జతలు రానున్నాయని, మొత్తం 6 విభాగాల్లో ఈ పోటీలు జరుగుతాయని తెలిపారు. చిలకలూరుపేట వ్యవసాయ మార్కెట్ యాక్ట్ చైర్మన్ కరీముల్లా మాట్లాడుతూ రైతుల్లో ఉత్సాహం నింపేందుకు ఎడ్ల బండ లాగుడు పోటీలు నిర్వహిస్తున్నాము కదా, టీడీపీ ప్రభుత్వంలో కూడా ఈ పోటీలు నిర్వహించామని, అదే తరహాలో ఈ ఏడాది స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకుని వారం రోజుల పాటు పోటీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈరోజు గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారి నేతృత్వంలో చిలకలూరుపేట నియోజకవర్గంలో ఆయన శాసనసభ్యులుగా పనిచేసినటువంటి కాలంలో, మంత్రి కొనసాగించిన కాలంలో కూడా చిలకలూరుపేటలో మన సంస్కృతి సాంప్రదాయాలకు కట్టే విధంగా ఎద్దుల పందాల పోటీలు నిర్వహించడం కూడా జరిగింది. ఇప్పుడు ఆ సందర్భంలో భాగంగా ఈరోజు గౌరవ మాజీ మంత్రివర్యులు నందమూరి శ్రీ తారక రామారావు గారి యొక్క వర్ధంతి సందర్భంగా, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన పురస్కరించుకొని ఈ నెల 18 నుంచి 23 దాకా రాష్ట్ర స్థాయిలో కాకుండా భారతదేశ స్థాయిలోనే ఎడ్ల పందె పోటీలు కూడా మనం నిర్వహించడం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రత్తిపాటి పుల్లారావు గారి నేతృత్వంలో ప్రతి సంవత్సరం కూడా ఆయన ఎడ్ల పందాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో ఈ యొక్క అవకాశాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతాంగ సోదరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కూటమి పార్టీ తరపున నేను తెలియజేస్తున్నాను. శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇంకా అనేక రాష్ట్రాల నుంచి 2 పళ్ళ నుంచి సీనియర్ జతల వరకు పాలపళ్ళు, 2 పళ్ళు, 4 పళ్ళు సీనియర్ జతలు అన్నీ కూడా సుమారుగా 150 నుంచి 180 జతలు పాల్గొంటాయనే ఉద్దేశంతో కార్యక్రమం చేపడతా ఉన్నాం. అందులో సాంబశివరావు గారు అనేక పర్యాయములు ఇక్కడ ఎద్దల పందాలు నిర్వహించి ఆ ఎద్దల పందాలకు కూడా
రాష్ట్రంలో తెలంగాణలో కానీ ఇక్కడ కానీ 2 రాష్ట్రాలు ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా కార్యక్రమాలు జరిగినాయి. అప్పుడు ఇప్పుడు ప్రజెంటు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఎద్దల పోటీలకు వచ్చి ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించారు. అప్పుడు కూడా భారీ స్థాయిలో జనం రావటం, జన సమీకరణ చేయడం జరిగింది. అదేవిధంగా మరి పుల్లారావు గారి నాయకత్వంలో రేపు అన్నగారి వర్ధంతి నాటి నుంచి మరి లోకేష్ బాబు గారి జయంతి వరకు, పుట్టినరోజు వరకు ఈ 6 రోజులు భారీ స్థాయిలో ఎద్దులు వచ్చి ఈ కార్యక్రమాలు పూర్తిగా జరిగే విధంగా చేసే దాంట్లో తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం, కూటమి నాయకులు, అంతేకాకుండా మరి సాంబశివరావు గారికి సంబంధించిన యంత్రాంగం అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ, అదేవిధంగా భారీ స్థాయిలో జయప్రదం అవుతుంది. 150 నుంచి 180, 200 జతల దాకా వచ్చి ఈ కార్యక్రమం 6 రోజులు జరిపే దాంట్లో కీలక పాత్ర వహిస్తున్న సాంబశివరావు అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. జనవరి 18వ తారీఖు నుంచి ఈ నెల 23వ తారీఖు లోకేష్ బాబు గారి పుట్టినరోజు వరకు ఈ ఒంగోలు జాతి బల ప్రదర్శనని అఖిల భారత స్థాయిలో మేము పత్తిపాటి పుల్లారావు గారి ఆధ్వర్యంలో చాలా గర్వంగా జరుపుకోవడానికి నిశ్చయించినాము. గతంలో కూడా పుల్లారావు గారి ఆధ్వర్యంలో 2016, 15, 17 3 సంవత్సరాలు చాలా గొప్పగా చేసాం. రాష్ట్రంలో ఎవరు కూడా ఇంత గొప్పగా నిర్వహించలేదు. ఈసారి కూడా రేవంత్ రెడ్డి అప్పుడు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారప్పుడు. అట్లానే ఇప్పుడు కూడా అంతకంటే ఘనంగా జరిగిద్దని మేము మొదలుపెట్టాం. చాలా గొప్పగా జరిగిద్దని రైతులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాం. విద్యార్థి దశ నుంచి మొదలుకొని అంచెలంచెలుగా ఎదిగి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలు చేపట్టి నిరంతర ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న జి ఈశ్వరయ్య పుట్టినరోజు సందర్భంగా బుధవారం పట్టణంలోని పురుషోత్తపట్నం నందు గల గిరిజన గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేయడం జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీను నాయక్ గిరిజన సమాఖ్యకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఆ తదుపరి బాపూజీ వృద్ధాశ్రమంలో 50 కేజీల బియ్యం, 15 కేజీల నూనె డబ్బా గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో బాపూజీ వృద్ధాశ్రమం నిర్వాహకులు మురికిపూడి ప్రసాద్ కు అందజేయడం జరిగింది. ఆయన మాట్లాడుతూ తమ వృద్ధాశ్రమంలో వృద్ధులకు, వికలాంగులు నిత్యం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో ఇలాంటి మంచి కార్యక్రమం ఎంచుకోవడం పట్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయక కార్యదర్శి బి శ్రీను నాయక్ మాట్లాడుతూ పట్టుదలతో ఏదైనా సాధించగలమని, విద్యార్థుల సాయం చేసిన పోరాటాలను నిదర్శనమన్నారు. విద్య, వైద్య, ఉపాధి రంగాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారిస్తే కొంతవరకైనా సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి ఆనాడు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆందోళన కార్యక్రమం చేపట్టేదని, నూతన ఆసుపత్రి నిర్మాణం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. విద్యార్థులకు, యువతకు ఆయన రోల్ మోడల్ అన్నారు. ఆయన చేసిన పోరాటాలను ఆదర్శంగా తీసుకుని మరింత ముందుకు వెళ్తామన్నారు. ఇలాంటి పుట్టినరోజు, జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం గిరిజన సీనియర్ నాయకులు పాల్పటి శ్రీనివాసరావు, ఏపీ ప్రైవేట్ కాంపౌండర్స్ నర్సుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొండ్రమొట్ల నాగేశ్వరరావు, గీత కులాల సంక్షేమ సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు కంచెల శ్రీనివాసరావు గౌడ్, ఏఐవైఎఫ్ పట్టణ కన్వీనర్ బి రాంబాబు నాయక్ తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణంలోని నర్సరావుపేట రోడ్డు నందు నూతనంగా ఏర్పాటు చేసిన యాపిల్ రెస్టారెంట్ ప్రారంభించి రెస్టారెంట్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేసి యాజమాన్యం వారు ఏర్పాటు చేసిన తేనెటి కార్యక్రమంలో మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు గణేష్ శివరామకృష్ణ కుమారుడు సురేష్ కుమార్ కు ఇటీవల శస్త్రచికిత్స జరగగా 14వ వార్డు మధ్యనగర్లోని వారింటికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకుని వారిని మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పరామర్శించారు. ఎడ్లపాడు మండలం తిమ్మాపురి గ్రామంలోని మాదిగపల్లిలో చాలా కాలంగా తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని స్థానిక ప్రజలు గివింగ్ బ్యాక్ టు సొసైటీ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన సొసైటీ సభ్యులు గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకున్నారు. 2 రోజుల్లోనే తాగునీటి ప్లాంట్ ఏర్పాటు చేయించారు. దీంతో మాదిగపల్లి గ్రామస్తులు గివింగ్ బ్యాక్ టు సొసైటీ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ప్రజలకు పరిశుభ్రమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో గివింగ్ బ్యాక్ టు సొసైటీ తాగునీటి ప్లాంట్ ఏర్పాటు చేయించినట్టు తెలిపారు. తాగునీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరంగా నిలుస్తోందని పేర్కొన్నారు. గివింగ్ బ్యాక్ టు సొసైటీ చేపడుతున్న సేవా కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకొస్తున్నాయని అభినందించారు. ఇటువంటి కార్యక్రమాలను మరిన్ని గ్రామాలకు విస్తరించాలని సూచించారు. ఈ నెల 12వ తేదీ నాడు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు తాగునీటి ప్లాంట్ ను ప్రారంభించినట్లు వారు తెలిపారు. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్టీయూ రాష్ట్ర శాఖ రూపొందించిన 10వ తరగతి విద్యార్థుల స్టడీ మెటీరియల్ బుల్లెట్ పాయింట్స్ ను చిలకలూరుపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఉపాధ్యాయ సంఘం విద్యార్థులు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకి సులభతరంగా అర్థమయ్యేలా
బుల్లెట్ కీ పాయింట్స్ పుస్తక రూపంలో తయారు చేసి విద్యార్థులకు పంపిణీ చేయడం హర్షణీయమని అన్నారు. దీనికి ఆర్థికంగా సహకరించిన తూపాటి శ్రీహరి దంపతులకు అభినందనలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు ఈ మెటీరియల్ ఎంతగానో ఉపయోగిస్తుందని అన్నారు. గత 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో ఎస్టీ రూపొందించిన మెటీరియల్ నుంచి 70 నుంచి 80% మార్కులు వచ్చాయని, ఈసారి ఇంకా మెరుగ్గా 100% మార్కులు వచ్చే విధంగా మెటీరియల్ రూపొందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో గణపురం హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు కృష్ణానాయక్, ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె కోటేశ్వరరావు, ఎస్టీయూ రాష్ట్ర డైరీ కన్వీనర్ పోటు శ్రీనివాసరావు, జిల్లా ఉపాధ్యక్షులు ఎం శారదా, జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు బొంత రవి, రాష్ట్ర కౌన్సిలర్ జె విజయ్ కుమార్, పట్టణ ప్రధాన కార్యదర్శి వడ్లన జయప్రకాష్, మండల అధ్యక్షుడు షేక్ మస్తాన్ వలి, ఎన్ నాని, సీనియర్ నాయకులు చావలి మల్లేశ్వరరావు, వై శ్రీనివాసరావు, అట్లూరి శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రభుత్వం నుంచి అనారోగ్య బాధితులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల్ని ఎమ్మెల్యే పత్తిపాటి గురువారం లబ్ధిదారులు వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో కూటమి నాయకులతో కలిసి 28 మందికి 17.80 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ చెక్కులు స్వయంగా అందించారు. కార్యక్రమం టీడీపీ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, మండల అధ్యక్షుడు జవాజీ మదన్ మోహన్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఎదుర శ్రీ వెంకటేశ్వర స్వామి విడిది ఇల్లు ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు హాజరై విడిదిలను ప్రారంభించనున్నారు. చిలకలూరిపేట పట్టణానికి చెందిన ఆలపాటి వెంకట్రావు, పద్మావతుల నేతృత్వంలో ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి విడిదిలను ఈ నెల 9వ తేదీ శుక్రవారం ప్రారంభం కానుంది. ఈ మేరకు ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం జరిగే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పట్టణంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆలపాటి వెంకట్రావు, పద్మావతి కోరారు. చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో ధనుర్మాసం గురువారం పురస్కరించుకొని ప్రత్యేక అభిషేక, అర్చన, పూజా కార్యక్రమాలు జరిగాయి. అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ పోస్పాటి బాలాజీ మాట్లాడుతూ ప్రతి గురువారం క్రమం తప్పకుండా ప్రత్యేక పూజలతో పాటు దాతల సహకారంతో అన్న సంతర్పణ చేస్తున్నామని, ఈ కార్యక్రమానికి దాతలు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని, 25 కేజీల బియ్యం ఇచ్చిన వారి పేరు మీద 6 నెలల పాటు ప్రతి గురువారం ప్రత్యేక అభిషేక, అర్చన, పూజా కార్యక్రమాలు జరుగుతాయని, ఈ నెలలో ప్రత్యేకంగా ఎంతో ఇంటర్ చదివే విద్యార్థులకు విజయానికి 100 సూత్రాలు అనే పుస్తకాలు ప్రత్యేకంగా 10th ఇంటర్ చదివే విద్యార్థులకు ఉచితంగా అందజేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు కొత్తూరు హనుమంతరావు, ఐనూలు హనుమంతరావు, ప్రముఖ చార్టెడ్ అకౌంట్ అన్నదాత తదితరులు పాల్గొన్నారు. సాయిరామ్ చిలకలూరుపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ధనుర్మాసం గురువారం పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉదయం నుంచి ప్రత్యేకంగా జరిగినాయి. దానిలో భాగంగా మరి ఈరోజు శ్రీ దత్తసాయి సన్నిధిలో శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పంచామృతాలతో అభిషేక, అర్చన, పూజా కార్యక్రమాలు జరిగినాయి. అనంతరం మరి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరి అనంతరం దాతల సహకారంతో ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈరోజు కూడా అన్న సంతర్పణ కార్యక్రమం దాతల సహకారంతో చిలకలూరుపేట పట్టణ ప్రజల సహాయ సహకారాలతో జరుగుతూ ఉంది. రేపు శనివారం నుంచి మరి ప్రత్యేకంగా వివిధ స్కూళ్ళల్లో విజయానికి 100 సూత్రాలు అనే ఒక పుస్తకాన్ని మరి ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదివే విద్యార్థులందరికీ కూడా ఉచితంగా ప్రత్యేకంగా మరి దత్తసాయి అన్నదాన సమాజం తరపున ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా షిరిడీ నుంచి తీసుకొచ్చిన ప్యాడ్లు, పెన్నులు, విద్యా సామాగ్రి అంతా కూడా మరి ప్రత్యేకంగా తీసుకొచ్చి మరి వివిధ స్కూల్లో ఉన్న పేద విద్యార్థులకు అలాగనే గవర్నమెంట్ స్కూళ్ళల్లో అన్నింటిలో కూడా పంచడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈ సంవత్సరం కూడా మరి ప్రత్యేకంగా విద్యా సామాగ్రి కొంతమంది విద్యార్థులకు అందజేయడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం సుమారుగా 500 మంది విద్యార్థులకు పైగా ఈ కార్యక్రమాన్ని దాతల సహకారంతో నిర్వహిస్తూ ఉన్నాము. అలాగనే రేపు శనివారం నుంచి కూడా ఈ కార్యక్రమం చూస్తున్నాం. పండుగ అయిపోయిన తర్వాత కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దత్తసాయి అన్నదాన సమాజంలో జరిగే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా నిస్వార్థంగా దాతల సహకారంతోనే జరుగుతూ ఉంది. మరి అటువంటి సేవా కార్యక్రమాలకి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ప్రత్యేకంగా కోరుకుంటున్నాము.
आनंद सद्गुरु साईनाथ महाराज की, श्री गुरुदेव दत्तात्रेयाय साईनाथ महाराज की। ओम साई श्री साई जय जय साई, जय जय साई। ओम साई श्री साई जय जय साई, ओम साई श्री साई जय जय साई। ओम साई श्री साई जय जय साई, ओम साई श्री साई जय जय साई। ओम साई श्री साई जय जय साई, साई श्री साई जय जय साई। आंटी చూడండి साईनाथ महाराज की, श्री गुरुदेव दत्तात्रेयाय साईनाथ महाराज की। చిలకలూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ నెల్లూరు సదాశివరావు అత్తయ్య నల్లమోతు రాఘవమ్మ గురువారం ఉదయం స్వర్గస్థులవగా నాదండ్ల గ్రామంలోని వారి నివాసం వద్ద ఉంచిన మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. పంచాయతీల అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగతో గ్రామాల రూపురేఖలు మారిపోతున్నాయని, పరిశుభ్రత, పచ్చదనం, సామాజిక బాధ్యత పెంపొందించడంతో పాటు పల్లెల అభివృద్ధిలో ప్రభుత్వ కృషి స్పష్టంగా కనిపిస్తోందని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. గురువారం ఆయన చిలకలూరుపేట మండలం గొట్టిపాడు పంచాయతీ పరిధిలోని ఈవూరుపాలెం, గోరంటవారిపాలెం, నాగపైరుపాలెంలో 7.32 లక్షలతో నిర్మించిన గోకులం షెడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నారన్నారు. పల్లె పండుగ 1.0లో భాగంగా ప్రభుత్వం 4,500 కోట్లతో 13,326 గ్రామాల్లో దాదాపు 30,000 అభివృద్ధి పనులు చేపట్టిందన్నారు. పల్లె పండుగ 2.0లో భాగంగా మరోసారి 6,700 కోట్ల వరకు కేటాయించిన కూటమి ప్రభుత్వం రోడ్లు, డ్రైనేజీలు, గోకులం షెడ్లు, సామాజిక భవనాల నిర్మాణం, నీటి కుంటలు తవ్వకం, చెరువుల ఆధునికీకరణ సహా పలు రకాల అభివృద్ధి పనులు చేయిస్తోందన్నారు. మొత్తంగా పల్లె పండుగతో రాష్ట్రంలోని గ్రామాలకు మహార్దశ వచ్చిందన్నారు. గ్రామ నాయకులంతా ఐక్యంగా ఉండి తమ గ్రామాలను బాగు చేసుకోవాలని, అభిప్రాయ భేదాల కంటే అభివృద్ధి ముఖ్యమైన వాస్తవాన్ని అందరూ గ్రహించాలని పత్తిపాటి హితవు పలికారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు జవాజీ మదన్ మోహన్, బండార్పల్లి సత్యనారాయణ, కామినేని సాయిబాబు, జిల్లా రైతు అధ్యక్షులు మద్దూరి వీరారెడ్డి, టీడీపీ నాయకులు గుర్రం నాగపూర్ణ చంద్రరావు, నాగభైరు ఆంజనేయులు, ఈవూరి బ్రహ్మానందం, కేతినేని శ్రీనివాసరావు, కొత్త మోహన్ రావు, దండా శ్రీను, సాంబశివరావు, శివ, గ్రామ నాయకులు, ఎంపీడీఓ శ్రీనివాసరావు, వెటరనరీ డాక్టర్ దీప్తి, ఏపీఓ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కొట్ల అన్నా ఇట్లా ఓకే సార్. ఏం అడగలేదు కృష్ణయ్య గారిది దాలాది వెంకట్రావు గారి తమ్ముడు. బాబు గారు వెళ్ళారు శాంతివనం, నారాయణ గారు వెళ్ళారు ఇక్కడికి. సార్ ఓపెన్ లాగా ఏముంది అక్కడ
నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలోని కాసింబి అనే వృద్ధ మహిళ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. మందులు వాడుకోవడానికి ఆర్థిక స్తోమత లేక కుటుంబ సభ్యులు పట్టించుకోక పలు ఇబ్బందులు పడుతున్నారు. కాకుండా బాధలు అనుభవిస్తున్నారు. ఏపీ ప్రైవేట్ హాస్పిటల్స్ కాంపౌండర్ నర్సుల అసోసియేషన్ అధ్యక్షులు కొండ్రముట్ల నాగేశ్వరరావు తన మిత్ర బృందంతో ఆమె ఇంటికి వెళ్లి 5,000 రూపాయల డబ్బులతో పాటు 50 కేజీల బియ్యాన్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశించి కొండ్రముట్ల నాగేశ్వరరావు గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి శ్రీను నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్దానం కిడ్నీ బాధితులకు ఏ విధంగా అయితే సహాయం అందిస్తుందో అలానే క్యాన్సర్ బాధితులకు పెన్షన్ ఇవ్వగలగాలన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు అనపర్తి శ్రీనివాసరావు, రాజు, వెంకట్, నాగూర్, మార్టూర్ శ్రీనివాసరావు పలువురు పాల్గొన్నారు. ఈరోజు నాదెండ్ల మండలం గణపవరం గ్రామానికి చెందినటువంటి కాసింబి అనేటువంటి క్యాన్సర్ పేషెంట్ మరి అనారోగ్య నిమిత్తం ఈరోజు ఏపీ ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ కాంపౌండర్ నర్స్ అసోసియేషన్ తరపు నుంచి ఈరోజు వారికి 5,000 రూపాయల డబ్బులతో పాటు ఒక 50 కేజీల బియ్యాన్ని అందించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈరోజు చూసినట్టయితే దేశం మొత్తం మీద కూడా మరి గతంలో మనం చూసాం, ప్రపంచ దేశాలను వణికించినటువంటి కరోనా మహమ్మారి లాగా మరి స్లో పాయిజన్ లాగా క్యాన్సర్ పేషెంట్ అనే వాళ్ళు నిత్యం పెరిగిపోతూ ఉన్నారు. మరి వారికి ప్రభుత్వం కూడా ఎంతైనా కానీ చేయూత అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఉందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. అలానే మరి చూసినట్లయితే నిజంగా ఆర్థిక స్తోమత లేనటువంటి వారు మరి క్యాన్సర్ పరమైనటువంటి మరి వైద్యానికి చాలా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి లేనటువంటి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు ఈ సమాజంలో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, మరి పేద బడుగు బలహీన వర్గాల కోసం నిత్యం కూడా పాటుపడేటువంటి సామాజిక మరి కార్యక్రమాలు చేపట్టేటువంటి వాళ్ళు ఉన్నారు. మన నియోజకవర్గంలో ఇంకా ఎక్కువ మంది ఉన్నారు చిలకలూరుపేటలో. సో వాళ్ళందరూ కూడా ఒకసారి వీళ్ళు ఉన్నటువంటి పరిస్థితి దృష్ట్యా అర్థం చేసుకొని మరి నిజంగా వాళ్ళకి కనుక ఎంతో కొంత చేయూతను కనుక అందించగలిగినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఉన్ననాలు హ్యాపీగా కూడా మరి ఆర్థిక ఇబ్బందులు లేకుండా వాళ్ళ ఆరోగ్యానికి వాళ్ళు తినడానికి కూడా మంచి సదుపాయాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దాతలు ముందుకు వచ్చి వాళ్ళకి చేత సహాయం అందించి వాళ్ళని ఉన్ననాళ్ళు మంచిగా హ్యాపీగా బతికే విధంగా చూడాల్సిన బాధ్యత మన అందరి మీద కూడా ఉందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఇలాంటి బాధితులకి అండగా నిలబడాల్సిన బాధ్యత ఈ సొసైటీలో ఉన్నటువంటి అందరికీ ఉందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మరి ఏదైతే వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి గురించి వాసు గారు మాకు చెప్పడం జరిగింది. వాసు గారు వల్లే మేము దాకా రాగలిగాం. కాబట్టి మా వల్ల కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి ఎవరైతే ఇలాంటి దాతలు ఉన్నారో వాళ్ళందరూ ముందుకు వచ్చి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. AVSS న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.